హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైనింగ్ టెక్నాలజీ ఛానల్. మనం టుడే వచ్చామంటే మనం కంట్రోల్ లేయర్లో మనం వచ్చామంటే జేఎన్యూ టెస్ట్ కేసు ఆల్రెడీ మనం వచ్చామంటే ఏ విధంగా క్రియేట్కి రాయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం వచ్చామంటే బ్యాలెన్స్ ఉన్న జేఎన్యూ టెస్ట్ కేసు కంట్రోల్ లేయర్కి ఏ విధంగా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఎంప్లాయీ టెస్ట్. ఓకే, సో మనకు వచ్చేంటి ఎంప్లాయీ కంట్రోలర్ టెస్ట్. సో కంట్రోల్‌లో మనం వచ్చుంటే ఎంప్లాయీ కంట్రోలర్ టెస్ట్ అనేది మనం ఆల్రెడీ మనకొచ్చేమంటే మనకి క్రియేట్ ఎంప్లాయీకి మనం ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలి అనేది క్లియర్‌గా తెలుసుకున్నాం. సో మీరు ఆల్రెడీ మీకీ సేమ్ ఐడియా అనేది వచ్చుంటుంది. ఎందుకంటే మనకి క్రియేట్‌గా మనం రాస్తే మనకొచ్చేమంటే సేమ్ అన్నీ మనకొచ్చేమంటే ఈక్వల్‌గానే ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మనకొచ్చేంటి ఈ వీడియోలో మనం వచ్చేమంటే బ్యాలెన్స్ ఉన్న టెస్ట్ కేస్ అన్ని మనం వచ్చేమంటే కంప్లీట్ అనేది చేసేద్దాం. సో దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే క్రియేట్ అనేది అయిపోయింది. సో క్రియేట్ అయిన తర్వాత మనం వచ్చేమంటే గెట్. ఓకేనా? సో గెట్‌కి రాద్దాం. సో మనకొచ్చేమంటే గెట్ ఆల్ ఎంప్లాయీస్ టెస్ట్. ఓకే, సో గెట్ ఆల్ ఎంప్లాయీస్ టెస్ట్. సో ఇందులో మనకొచ్చేమంటే సేమ్ లైక్ సో ఇక్కడ నేను వచ్చేమంటే సర్వీస్‌కి మనం రాసిన దాంట్లో నుంచి మనం కాపీ పేస్ట్ అనేది చేద్దాం. సో మనకు కొంచెం టైం అనేది సేవ్ అనేది అవుతుంది. ఓకే, సో మనకొచ్చేమంటే గెట్ ఆల్ ఎంప్లాయీస్. సో నేను వచ్చేమంటే సేమ్. ఓకేనా? సేమ్ నేను ఇక్కడ వచ్చేమంటే మనకి 2 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అనేది మనం సేమ్ యాజ్ టీజ్‌గా క్రియేట్ చేసుకుంటున్నా. సో దీని నుంచి కాపీ పేస్ట్ చేసి మనం వచ్చేమంటే మోడిఫికేషన్ అనేది చేసుకుందాం. కంట్రోల్ వి. ఓకే, సో మనకొచ్చేమంటే ఇక్కడ సో నేను సేమ్ లైక్ 2 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో దీన్ని మనం రిమూవ్ అనేది చేసేద్దాం. మనం ఓన్‌గా రాద్దాం కంప్లీట్‌గా. ఓకే, సో దీన్ని కూడా రిమూవ్ అనేది చేసేస్తున్నాం. సో మనం ఇది యూజ్ అనేది చేయడం లేదు కాబట్టి సో ఇది ఆటోమేటిక్‌గా మనకి ఆ మనం కోడ్ అనేది తీసుకున్న దానివల్ల మనకొచ్చుంటుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనకొచ్చేంటే మనకి ఇక్కడ మనం సేమ్ గెట్ ఆల్ ఎంప్లాయీస్ టెస్ట్ సక్సెస్. సో ఓకేనా? మనకొచ్చేంటి ఇది వచ్చి కంట్రోలర్ లేయర్‌లో మనం రాస్తున్నాం. సో ఇక్కడ మనకొచ్చేంటి సేమ్ లైక్ నేను వచ్చేంటి 2 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నా. సో ఇప్పుడు దీనికి మనం వచ్చేంటి సేమ్ టెస్ట్ కేస్ అనేది రాద్దాం. సో ఇక్కడ మనం సేమ్ లైక్ నేను వచ్చేమంటే మనం మాక్ అనేది చేద్దాం. సో మనకొచ్చేమంటే వెన్. ఓకేనా? సో వెన్ మనకిక్కడ మనం రాస్తున్నది వచ్చి మనకొచ్చేమంటే కంట్రోలర్ లేయర్ కాబట్టి మనం సర్వీస్ ఇంటర్ఫేస్‌ని మాక్ అనేది చేస్తాం. సో కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ సర్వీస్ ఐఎన్ఎఫ్ డాట్ మనకొచ్చేమంటే సో మనకి క్రియేట్ అనేది మనం కంప్లీట్ చేసినాం కాబట్టి ఇది వచ్చి మనకొచ్చేంటే గెట్ ఆల్ ఎంప్లాయీస్. సో ఎప్పుడైతే మనకొచ్చేమంటే గెట్ ఆల్ ఎంప్లాయీస్ అనే మెథడ్‌ని మనం కాల్ చేస్తామో అప్పుడు మనకొచ్చేమంటే దెన్ రిటర్న్. ఓకేనా? సో దెన్ రిటర్న్ మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్. ఓకేనా? లిస్ట్ డాట్ ఆఫ్. సో లిస్ట్ ఆఫ్ మనకొచ్చేంటి ఇక్కడ నేనొచ్చేంటి ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్‌ని పాస్ చేస్తున్నాను. సో మనకొచ్చేంటి స్టార్టింగ్ వచ్చి మనం డిఫాల్ట్‌గా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈఎంపీ1, ఈఎంపీ2. సో ఇప్పుడు మనం వచ్చేంటి దీన్ని మాక్ అనేది చేసేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకి సేమ్ లైక్ మనం మాక్ పెర్ఫార్మ్ సేమ్ లైక్ మనం దీన్ని యూజ్ అనేది చేస్తాం. సేమ్ కంట్రోల్ సి కాపీ అనేది చేస్తున్నాం. సో మనం కంట్రోల్ లేకి. ఓకే, సో ఇక్కడ మనకొచ్చేంటి ఇది గెట్. ఓకే, సో మనకొచ్చేంటి గెట్ అనేది కాబట్టి నేను ఇక్కడ సేమ్ గెట్ అనేది యూజ్ చేస్తున్నా. సో గెట్. ఓకే. ఓకే, సో మనకి ఇక్కడ గెట్ అనేది చేస్తున్నాం. సో గెట్ సేమ్ మనకొచ్చేంటి గెట్‌లో మనకొచ్చేంటి మన యొక్క ఎంప్లాయీ కంట్రోలర్. ఓకేనా? సో మనకి కంట్రోలర్ అనేది చూద్దాం. సో మన యొక్క కంట్రోలర్‌లో మనకి గెట్ కూడా మనం వచ్చేంటి సేమ్ యూఆర్ఎల్. ఓకేనా? సో గెట్. ఓకే, సారీ గెట్ ఆల్. ఓకేనా? సో గెట్ ఆల్‌కి మనం అడిషనల్‌గా ఏ యూఆర్ఎల్ అనేది తెలీదు కాబట్టి సేమ్ యూఆర్ఎల్ అనేది ఇచ్చుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో మనకి గెట్ అనేది గెట్ ఆల్ అనేది కూడా మనకొచ్చేటి గెట్ ఏపీఐనే కదా! సో కాబట్టి గెట్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే దీంట్లో మనం వచ్చేమంటే టైప్ మనం ఇక్కడ వచ్చేమంటే మనకి గెట్ ఆల్ అనేది చేస్తున్నాం. సో దీంట్లో మనకొచ్చేమంటే ఏ టైప్ ఇదని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే మనం ఇక్కడ పోస్ట్ అనేది చేయడం లేదు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే సో మనకి డాట్ అండ్ ఎక్స్‌పెక్ట్. సో మనకొచ్చేమంటే ఓకే, మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఒక బ్రాకెట్ అనేది మిస్ చేసినాం. ఓకే, సో డాట్ మనకొచ్చేమంటే అండ్ ఎక్స్‌పెక్ట్. సో అండ్ ఎక్స్‌పెక్ట్ ఇక్కడ మనకొచ్చేమంటే స్టేటస్ అనేది మనం కావాలంటే రిటర్న్ చేసుకోవచ్చు. సో మనకి సక్సెస్‌ఫుల్ ఆహ్, గెట్ అనేది చేసినప్పుడు మనకి స్టేటస్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ? సో మనకొచ్చేమంటే సక్సెస్‌ఫుల్ గెట్‌కి మనకొచ్చేమంటే గెట్ ఆల్. ఓకేనా? సో గెట్ ఆల్‌కి మనకొచ్చేమంటే ఓకే అనే స్టేటస్ అనేది రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే అండ్ ఎక్స్‌పెక్ట్‌లో ఇక్కడ మనం వచ్చేమంటే ఓకే అనే స్టేటస్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సో దీనికి మనకొచ్చేమంటే స్టేటస్. ఓకేనా? సో డైరెక్ట్‌గా నేను వచ్చేమంటే స్టేటస్ అనేది ఇస్తున్నా. సో
స్టేటస్ డాట్ మనకొచ్చేయంటి ఈజ్ ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేయంటి ఓకే అనేది కామన్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఈజ్ అనేది ఓకే అనేది కాదు ఈజ్ అనేది. సో, ఈజ్ ఓకే. సో, డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఓకే అనేది ఇద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఈజ్ ఓకే అనేది ఉంది. ఓకే. సో, మనకొచ్చేంటి డాట్ ఈజ్ ఓకే. సో, దీన్ని మనం కిందకి తీసుకుందాం. మనకొచ్చేంటి కొంచెం బావుంటుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి సేమ్ డాట్ అనేది ఇస్తున్నా. సో, మనం కావాలంటే దీనికి మనం వచ్చేంటి ఇక్కడ మనం వాల్యూస్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటి ఫస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది మనకి ఏది వస్తుంది? బీఎస్‌కే. సో, ఇదనేది మనకొస్తుంది. సో, కాబట్టి దీన్ని మాత్రం మనం వాలిడేట్ అనేది చేద్దాం. ఓకేనా? సో, కాబట్టి దీన్ని మాత్రం మనం ఎలా వాలిడేట్ చేస్తామంటే సేమ్ అండ్ ఎక్స్‌పెక్ట్. సో, మనకొచ్చేంటి అండ్ ఎక్స్‌పెక్ట్. సో, అండ్ ఎక్స్‌పెక్ట్ దీంట్లో మనం వచ్చేంటి జేసన్ ఓకేనా? సో, మనకి జేసన్ పాత్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా జేఎస్ఓఎన్ జేసన్ పాత్. సో, ఇక్కడ నేను వచ్చేంటి సేమ్ మనకి డాలర్ ఓకే. ఇన్వర్టెడ్ కామాస్‌లో మనకొచ్చేంటి డాలర్ మనకొచ్చేంటి ఇక్కడ మనకి లిస్ట్ అనేది అంటే మనకి లిస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను దీంట్లో నుంచి ఏమంటే 0 ఓకేనా? 0 అనే లిస్ట్‌ని మనం గెట్ చేస్తున్నాం. ఓకేనా? సో, డాట్ మనకొచ్చేంటి నేమ్. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ డాట్ నేమ్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి దీంట్లో నుంచి మనం ఏం చేస్తాం? వాల్యూని గెట్ చేస్తాం. సో, కాబట్టి డాట్ వాల్యూ అంటే వాల్యూని మ్యాచ్ చేస్తాం. ఓకేనా? సో, మన యొక్క వాల్యూ అనేది మనకొచ్చేమంటే బీఎస్‌కే. సో, నేను సేమ్ యాజ్ ఇట్‌గా బీఎస్‌కే అనేది ఇస్తున్నా. సో, సేమ్ యాజ్ ఇట్‌గా ఇప్పుడు మనకి ఇచ్చేసాం. మనకెందుకు ఇక్కడ ఆహ్, ఎర్రర్ అనేది వస్తుందంటే మనకొచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి ఎక్సెప్షన్ అనేది త్రో చేయాలి. సో, కాబట్టి సేమ్ లైక్ నేను వచ్చేంటి త్రోస్ ఎక్సెప్షన్ అనేది ఇస్తున్నా. సో, ఈ విధంగా మనం వచ్చేంటి ఇంకా మీకు కావాలంటే అడిషనల్‌గా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చేంటి వాలిడేట్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా గెట్ ఆల్‌కి రాయాలని క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా. సేమ్ లైక్ మనం వచ్చేంటి అన్ని దానికి రాసేద్దాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి అప్డేట్. సో, మనకొచ్చేంటి సేమ్ అప్డేట్‌కి కూడా నేనిచ్చి సేమ్ యాజ్ టీజ్‌గా తీసుకుంటున్నా. సో, కాబట్టి మనకొచ్చేమంటే అప్డేట్‌కి మనం రాద్దాం. ఓకే. సో, మనకొచ్చేంటి అప్డేట్. దీన్ని మనం క్లోజ్ అనేది చేసేద్దాం. ఓకే. సో, మనకొచ్చేంటి అప్డేట్ అనేది ఇస్తుంది. సో, ఇక్కడ కూడా మనం వచ్చేంటి సేమ్ మనకి ఏ విధంగా మనం సర్వీస్ రాసినామో అదే విధంగా మనం వచ్చేంటి అప్డేట్‌కి కూడా మనం ఇక్కడ రాస్తాం. ఓకేనా? సో, సేమ్ ఇప్పుడు ఫస్ట్ దీనికి ఫస్ట్ మార్క్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేమంటే వెన్ ఓకేనా? వెన్ మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఐఎన్ఎఫ్ ఓకేనా? ఎంప్లాయీ సర్వీస్ ఐఎన్ఎఫ్ కంట్రోల్ సి, కంట్రోల్ వి ఓకేనా? సో, మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం వచ్చి అప్డేట్ మెథడ్‌ని కాల్ చేస్తామో డాట్ అప్డేట్. సో, మనకొచ్చేంటి అప్డేట్ అనేది కాల్ చేస్తాం. సో, ఇక్కడ మనం కావాలంటే మనం డైరెక్ట్‌గా 1 అనేది పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం వచ్చేంటి ఎనీ ఎంప్లాయీ క్లాస్ ఓకేనా? సో, ఇక్కడ కూడా నేను వచ్చేంటి ఎనీ ఎంప్లాయీ క్లాస్ అనేది ఇస్తున్నా. సో, కాబట్టి ఎనీ ఓకే. సో, ఎనీ ఎంప్లాయీ ఓకేనా? ఎంప్లాయీ డాట్ క్లాస్. ఓకేనా? సో, ఎనీ ఎంప్లాయీ క్లాస్ అని ఇచ్చినప్పుడు మనం వచ్చేంటి దెన్ రిటర్న్ అనేది ఏం చేస్తాం? సో, మనం అప్డేటెడ్ ఎంప్లాయీని రిటర్న్ చేస్తాం. సో, కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి అంటే అప్డేటెడ్ ఎంప్లాయీ అనేది ఇస్తున్నా. ఓకే. సారీ దెన్ రిటర్న్ ఇక్కడ దెన్ కాదు. దెన్ రిటర్న్ ఓకే. సో, దెన్ రిటర్న్ మనకొచ్చేంటి అప్డేటెడ్ ఎంప్లాయీ. సో, దీన్ని కొంచెం తగ్గిద్దాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఇప్పుడు దీన్ని మాక్ అనేది చేసేసినాం. సో, ఇక్కడ మనకు డైరెక్ట్‌గా మనం వచ్చేంటి 1 అనేది పాస్ చేయొచ్చు. లేదంటే మనకొచ్చేంటి మనం పారామీటర్ ఈక్యూ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఆర్గ్యుమెంట్ మ్యాచర్ ఓకేనా? సో, మనకొచ్చి ఆర్గ్యుమెంట్ మ్యాచర్‌లో మనం కావాలంటే డైరెక్ట్‌గా మనం 1 అనేది పాస్ చేయొచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి ఓకే. ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ లైక్ మనం వచ్చేంటి దీనికి రాస్తాం. ఏది ఏమంటే మనకొచ్చేంటి సేమ్ లైక్ మనకొచ్చేంటి మాక్ ఎంవీసీ సేమ్ ఇది మనకి కామన్‌గా ఉంటుంది మాక్ ఎంవీసీ. బట్ మనకొచ్చేంటి జస్ట్ మనకి మాక్ ఎంవీసీ ఓకే. మనకి గెట్, పుట్, పోస్ట్ అప్డేట్స్ అని మారుతాయి. మళ్ళీ యూఆర్ఎల్స్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ మాక్ ఎంవీసీ డాట్ పెర్ఫార్మ్ అనేది మనకి కామన్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకొచ్చేంటి మనం చేసేది ఏమి ఓకేనా? సో, మనకి చేసేది మనకొచ్చేంటి అప్డేట్ కాబట్టి మనకొచ్చేంటి అప్డేట్‌కి మనం ఏమి యూజ్ చేస్తాం పుట్ అనేది యూజ్ చేస్తాం. సో, కాబట్టి పుట్ ఓకేనా? పుట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి యూఆర్ఎల్ ఓకేనా? సో, యూఆర్ఎల్‌లో మనం వచ్చేంటి మనం మన యొక్క ఐడీని మనం పాస్ చేయాలి కదా! సో, కాబట్టి 1 అనే ఐడీని పాస్ చేస్తున్నాం. ఓకే. సో, 1 అనే ఐడీని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకొచ్చేంటి మనం డేటా టైప్ అనేది కూడా మనం అంటే మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం అడిషనల్‌గా పాస్ చేస్తాం. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేంటి కంటెంట్ టైప్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో, డాట్ మనకొచ్చేంటి లోపల అనమాట బయట కాదు.
డాట్ కంటెంట్ టైప్. సో కంటెంట్ టైప్లో మనకు వచ్చి ఉంటే సేమ్ మీడియా టైప్ డాట్ మనకు వచ్చి ఉంటే అప్లికేషన్ డాట్ జేసన్, అప్లికేషన్ డాట్ కదా _జేసన్. సో మనకు వచ్చి ఉంటే మీడియా టైప్ అప్లికేషన్ _జేసన్ ని తీస్తున్నాం. సో దీన్ని కిందకి అనేది తీసుకుందాం, కొంచెం బాగుంటుంది. సో జేసన్ ఓకే. సేమ్ మళ్ళీ మనకు వచ్చి ఉంటే డాట్ అనేది ఇస్తున్నా. సో మనకు వచ్చి ఉంటే డాట్ కిందకి తీసుకొద్దాం. సో మనకు వచ్చి ఉంటే డాట్ మనకు వచ్చి ఉంటే కంటెంట్ అనేది మనకి కావాలి. సో కంటెంట్ అనేది మనకి ఖచ్చితంగా మనకు వచ్చి ఉంటే సేమ్ ఎలా ఉంటుంది, సేమ్ మనం వచ్చి ఉంటే మనం దీనికి ముందు మనం ఆబ్జెక్ట్ మ్యాపర్ అనేది యూస్ చేసుకున్నాం కదా. సేమ్ లైక్ మనకు వచ్చి ఉంటే ఆబ్జెక్ట్ మ్యాపర్ డాట్ రైట్ వాల్యూ యాజ్ ఏ స్ట్రింగ్ ఓకేనా. సో ఇందులో మనకు వచ్చి ఉంటే మనం డైరెక్ట్గా మనం వచ్చి ఉంటే అప్డేటెడ్ ఎంప్లాయీని పాస్ చేస్తాం ఓకేనా. సో అప్డేటెడ్ ఎంప్లాయీని మనం పాస్ అనేది చేసినాం. ఓకే నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే సో మనకి ఇది మనకి వచ్చి ఉంటే అప్డేట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే నెక్స్ట్ రాయాల్సి మనకు వచ్చి ఉంటే అండ్ ఎక్స్పెక్ట్. సో కాబట్టి కంట్రోల్ జెడ్ సో డాట్ మనకు వచ్చి ఉంటే అండ్ ఎక్స్పెక్ట్. సో అండ్ ఎక్స్పెక్ట్లో మనం వచ్చి ఉంటే సో మన యొక్క స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మనకు వచ్చి ఉంటే ఎప్పుడైతే మనం అప్డేట్ అనేది చేస్తామో అప్డేట్కి మనం రిటర్న్ చేసే స్టేటస్ కోడ్. సో ఇక్కడ అప్డేట్ పుట్ ఓకే. సో సక్సెస్ అయినప్పుడు మనం వచ్చి ఉంటే ఓకే అనేది రిటర్న్ చేస్తాం కాబట్టి సేమ్ మనం వచ్చి ఉంటే ఓకే అనేది మనం ఇక్కడ చెక్ చేస్తాం. సో ఓకే అంటే మనకు వచ్చి ఉంటే సేమ్ ఇది స్టేటస్ ఓకే. ఓకే నెక్స్ట్ మనకి డాట్ అండ్ ఎక్స్పెక్ట్. సో మనం కావాలంటే సేమ్ లైక్ మనం వచ్చి ఉంటే ఇక్కడ మనం జేసన్ పాత్ నేమ్స్ అనేది మనం సేమ్ లైక్ మనం ఇచ్చుకోవచ్చు ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే సేమ్ లైక్ ఇక్కడ ఇస్తున్నా. సో మనకు వచ్చి ఉంటే అప్డేట్ చేసిన తర్వాత ఓకేనా. సో అప్డేట్ చేసిన తర్వాత మనకు వచ్చి ఉంటే ఈ డేటా అనేది రావాలి కదా నేమ్ అనేది. సో కాబట్టి అప్డేట్ చేసిన నేమ్ అనేది ఇస్తున్నా ఇక్కడ. సో మనకి ఇది వచ్చి ఉంటే సింగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి నేను వచ్చి ఉంటే డాట్ అనేది మాత్రమే ఇస్తున్నా ఇక్కడ ఓకే. సో ఈ విధంగా మనం వచ్చి ఉంటే చెక్ చేస్తాం. సో సేమ్ లైక్ దీనికి మనం వచ్చి ఉంటే త్రో అనేది యూస్ చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ బోత్ మనం జేసన్ ఫార్మాట్ కన్వర్ట్ అనేది చేస్తాం. సో మనకు వచ్చి ఉంటే ఇక్కడ త్రోస్ అనేది మనం కామన్గా ఇవ్వాలి ఓకేనా. మళ్ళీ ఇక్కడ డేటా అనేది మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఓకే. సో నెక్స్ట్ కంట్రోల్ ఎస్. సో మనకు వచ్చి ఉంటే అప్డేట్కి మనం వచ్చి ఉంటే టెస్ట్ కేస్ అనేది రాసేసినాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంటనుకుంటే జస్ట్ మనం సేమ్ యాస్టిస్గా అన్ని దానికి మనం యాజ్ ఇట్ ఈస్గా యూజ్ అనేది చేస్తున్నాం. దీంట్లో మనకి ఏం పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు. జస్ట్ ఇక్కడ మనం వచ్చి ఉంటే మాక్ అనేది చేస్తున్నాం. సో మాక్ చేసిన తర్వాత మనం వచ్చి ఉంటే ఇక్కడ జస్ట్ మనం ఏపీఐని ఇచ్చేయాలి కాబట్టి మనకి ఏపీఐ అనేది మనం ప్రొవైడ్ అనేది చేస్తాం. సో పుట్ అనేది ఏపీఐ. సో నెక్స్ట్ మనకి టైప్ మనం వచ్చి ఉంటే జేసన్ టైప్లో మనం ఇస్తాం కాబట్టి జేసన్ అంటే మనకి వచ్చి జేసన్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇది మనకు నార్మల్గా ఆబ్జెక్ట్లో ఉండేదని మనం వచ్చి ఉంటే ఒక సింగిల్ జేసన్ స్ట్రింగ్గా మనం వచ్చి ఉంటే పాస్ అనేది చేస్తున్నాం ఓకే. సో నెక్స్ట్ మనకి వన్స్ సక్సెస్ఫుల్గా మనకు వచ్చి ఉంటే అప్డేట్ అయిన తర్వాత మనం వచ్చి ఉంటే రిటర్న్ చేసే డేటాని మనం వ్యాలిడేట్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో ఇది మనకు వచ్చి ఉంటే రిటర్న్ చేసే డేటాని మనకి వ్యాలిడేట్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నెక్స్ట్ ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే అప్డేట్ అనేది చేసినాం. నెక్స్ట్ మనకి ఏముంది ఇంకా పెండింగ్ డిలీట్ ఓకేనా. సో కాబట్టి సేమ్ లైక్ డిలీట్ అనేది తీసుకుందాం. సో కంట్రోల్ సి డిలీట్. సో ఐ థింక్ ఇక్కడ మనం మిస్టేక్ అనేది చేసినాం అనుకుంటా. డిలీట్ ఎంప్లాయ్. సో ఇక్కడ మనం మోడిఫై అనేది చేయలేదు, దీన్ని ఒక మోడిఫై అనేది చేసేద్దాం. డిలీట్ ఓకే. ఓకే సో మనకు వచ్చి అంటే సేమ్ డిలీట్ ఓకే. దీని ముందు మనం నేమ్ చేంజ్ చేయడం మర్చిపోయినాం అనుకుంటా ఓకే. సో మనకు వచ్చి అంటే డిలీట్ ఎంప్లాయ్ ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చి అంటే డిలీట్ ఎంప్లాయ్ టెస్ట్ ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చి అంటే ఇక్కడ దీన్ని మనం డిలీట్కి మనం ఏ విధంగా రాస్తామంటే సేమ్ లైక్. సో మనకు డిలీట్ కూడా మనం వచ్చి అంటే సేమ్ లైక్ ఇక్కడ మనకు వచ్చి అంటే నార్మల్గా మనం మాక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఒకటి యూజ్ చేసి ఉంటాం ఓకేనా. సో మనకు వచ్చి అంటే డూ నథింగ్ డాట్ విన్ ఓకేనా. సో ఎంప్లాయ్ డేటా డాట్ ఐడి ఓకేనా. సేమ్ లైక్ మనకు వచ్చి ఉంటే ఇక్కడ నేను డైరెక్ట్గా మనం వచ్చి ఉంటే డిలీట్ అనేది యూజ్ చేద్దాం ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే డైరెక్ట్గా నేను వచ్చి ఉంటే డిలీట్ అనేది యూజ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకు వచ్చి ఉంటే డైరెక్ట్గా మనం వచ్చి ఉంటే డిలీట్ వెన్ ఓకేనా. సో వెన్ ఓకే మనం వచ్చి ఉంటే ఇది డిలీట్ కాబట్టి మనకు వచ్చి ఉంటే ఓకే డిలీట్ కాబట్టి మనం వచ్చి ఉంటే డూ నథింగ్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా స్టార్టింగ్ ఓకే. సో కాబట్టి మనకు వచ్చి ఉంటే డూ నథింగ్. సో మనకు వచ్చి అంటే డూ నథింగ్ డాట్ ఓకేనా. సో డూ నథింగ్ డాట్ వెన్. సో మనం వచ్చి ఎప్పుడైతే మనం వచ్చి అంటే మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఐఎన్ఎఫ్ని కాల్ చేస్తామో సో కాబట్టి ఎంప్లాయీ సర్వీస్ ఐఎన్ఎఫ్. సో డాట్ మనకు వచ్చి అంటే డిలీట్ ఓకేనా.
సో డిలీట్ మనకొచ్చేంటి ఎంప్లాయీ. ఓకేనా. సో మనం వచ్చేంటి ఐడీని ఇక్కడ మనం పాస్ చేసుకోవచ్చు 1 అనేది. ఓకే. సో నెక్స్ట్ మనకొచ్చేంటి డిలీట్ ఎంప్లాయీ. సో మనం ఎప్పుడైతే ఇది కాల్ చేస్తామో అప్పుడు మనకొచ్చేంటి అంటే ఇక్కడ మనం మార్క్ చేస్తున్నాం దీన్ని. ఓకేనా. సో మనకొచ్చేంటి ఏమీ రిటర్న్ చేయకూడదని. సో సేమ్ లైక్ మనం వచ్చేంటి ఇక్కడ మనం మాక్ ఎంవీస్‌ని డాట్ మనకొచ్చేంటి పర్ఫార్మ్. సో మనకి ఇక్కడ మనకొచ్చేంటి డిలీట్ ఏపీఐని మనం యూజ్ చేస్తాం. డీఎల్ఈటీ డిలీట్. ఓకే. సో డిలీట్. సో దీంట్లో మనం వచ్చేంటి మనం యూఆర్ఎల్‌ని మనం పాస్ చేయాలి. సో మనకొచ్చేంటి డిలీట్‌కో మనకొచ్చేంటి ఐ థింక్ సేమ్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది. అప్డేట్‌కి ఏమి యూజ్ చేస్తామో అదే యూఆర్ఎల్ డిలీట్ కూడా. ఓకే. సో సేమ్ లైక్ మనం ఐడీ అనేది ఎక్స్ట్రాగా పాస్ చేస్తున్నాం. సో కాబట్టి సేమ్ లైక్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. సేమ్ డిలీట్ అనేది చేస్తున్నాం. సో డిలీట్‌కో మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే మనకి మనకు టైప్ కన్వర్షన్ అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే డాట్ అండ్ ఎక్స్‌పెక్ట్. ఓకే. సో అండ్ ఎక్స్‌పెక్ట్‌లో మనకొచ్చేమంటే స్టేటస్ అనేది ఏం రావాలంటే మనకి స్టేటస్ మనకి డిలీట్ అనేది ఏం స్టేటస్ అనేది రిటర్న్ చేస్తుంది సక్సెస్‌ఫుల్ అయినప్పుడు మనకి. ఓకేనా. సో మనకొచ్చేంటి నో కంటెంట్ అనేది రిటర్న్ చేస్తాం. సేమ్ లైక్ మనకొచ్చేంటి నో కంటెంట్ అనేది రావాలి. సో కాబట్టి స్టేటస్ అనేది ఇస్తున్నాం. స్టేటస్ డాట్ మనకొచ్చేంటి ఈస్ నో కంటెంట్. సో మనకొచ్చేంటి ఈస్ నో కంటెంట్ అనేది ఇస్తున్నాం. సేమ్ మనకొచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి త్రో అనేది చేసేయాలి. ఓకేనా. సో మనం వచ్చేంటి త్రో అనేది చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మనం వచ్చేంటి జేఎన్‌యూ టెస్ట్ కేసెస్ కంట్రోలర్ రాయాలి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది. నార్మల్‌గా మీకు వచ్చేంటి ప్రాజెక్ట్స్‌లో మనకి వచ్చేంటి సేమ్ లైక్ అనేది ఉంటుంది. బట్ ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ మనం సింపుల్‌గా మనం ఎంప్లాయీ క్లాస్‌ని సింపుల్‌గా మనం యూజ్ చేసేసినాం. బట్ ఏమంటే ప్రాజెక్ట్స్‌లో మనకి లార్జ్ ఎంటిటీ క్లాస్‌నే ఉంటాయి కాబట్టి మనకి చాలా బిగ్‌గా కనిపిస్తది. దాంతో పాటు మనకొచ్చేంటి సెక్యూరిటీస్ అనేది మనకొచ్చేంటి అడిషనల్‌గా అడ్రస్‌గా సంథింగ్ పాస్ అనేది చేసుంటారు సమ్ ప్లేసెస్‌లో. ఓకే. సో కాబట్టి మీకొచ్చేంటి కొంచెం బిగ్‌గా కనిపిస్తుంది. బట్ ఏమంటే సేమ్ లైక్ మనకొచ్చేంటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో మనకొచ్చేంటి సేమ్ ఫార్మాటింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది మీకు క్లియర్‌గా ఐడియా వస్తే మీకొచ్చేంటి ఈజీగా మీరొచ్చేంటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఉన్న టెస్టింగ్‌కో మీరొచ్చేంటి అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం వచ్చేంటి మన యొక్క టెస్ట్ కేసెస్‌ని మనం రన్ అనేది చేద్దాం. సో రన్ యాస్ జేఎన్‌యూ టెస్ట్ కేస్. సో మనకి రన్ అవుతుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి పాస్ అనేది అయిపోయింది. సో డిలీట్, గెట్ ఆల్, క్రియేట్, అప్డేట్ ఎంప్లాయీ. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మనం వచ్చేంటి జేఎన్‌యూ టెస్ట్ కేస్ అనేది కంట్రోలర్ లేయర్‌కి రాయాలి అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సేమ్ మీరొచ్చేమంటే ఇప్పుడు మనకి సేమ్ మనకిక్కడ ఆహ్, మనకి ఎంప్లాయీ ఐడీ లేనప్పుడు ఓకే. నాట్ ఫౌండ్ ఉన్నప్పుడు మన టెస్ట్ కేస్ అనేది సేమ్ అదే విధంగా మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు కూడా కొన్ని ట్రై చేస్తేనే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. అన్నీ మీరు ఆహ్, డైరెక్ట్‌గా చూసి నేర్చుకుంటే కొంచెం బాగుండదు. బట్ ఏమంటే మీరు కొంచెం ట్రై చేయాలనమాట. సో కాబట్టి జస్ట్ ట్రై చేయండి మీరే కొన్ని టెస్ట్ కేస్ అనేది. ఓకేనా. సో మీకు క్లియర్‌గా ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ ఇవి మాత్రం మనకొచ్చేమంటే బేసిక్ కామన్‌గా ఉన్న టెస్ట్ కేసెస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఎంటైర్ మన యొక్క అప్లికేషన్‌లో ఉన్న ఆల్ జేఎన్‌యూ టెస్ట్ కేస్ అనేది రన్ అనేది చేద్దాం. సో దీనికి ముందు మనం లేయర్ బై లేయర్ అనేది చేసినాం కాబట్టి ఇప్పుడు మనం వచ్చేంటి రన్ యాస్ జేఎన్‌యూ టెస్ట్ కేసెస్. ఓకే. సో ఎప్పుడైతే మనం వచ్చేంటి మన యొక్క అప్లికేషన్ పైన క్లిక్ చేసి మనం వచ్చేంటి రన్ యాస్ జేఎన్‌యూ టెస్ట్ కేస్ చేస్తే మనకొచ్చేంటి మన అప్లికేషన్‌లో ఉన్న ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి రన్ అనేది అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి టోటల్‌గా 14 టెస్ట్ కేస్ అనేవి ఉన్నాయి. సో మనకొచ్చేమంటే ఇప్పుడు రన్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా. సో మనకొచ్చేటి 9 టెస్ట్ కేస్ అనేది ఆల్రెడీ పాస్ అయిపోయింది. సో దీంట్లో ఉన్న ఆల్ పాస్ అనేది అయిపోయింది. 10 టెస్ట్ కేస్ 11 సో టోటల్‌గా మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క టోటల్ ఎంప్లాయీ కంట్రోల్ లేయర్‌లో ఉన్న టెస్ట్ కేసెస్, ఎంప్లాయీ సర్విస్ లేయర్‌లో ఉన్న టెస్ట్ కేస్, ఎంప్లాయీ రిపాజిటరీలో ఉన్న టెస్ట్ కేసెస్ మళ్ళీ ఇదొచ్చి మనకొచ్చేంటి ఇది మనకి డిఫాల్ట్‌గా ఒక టెస్ట్ కేస్ బేసిక్‌గా ఇచ్చింటారనుకుంటా. సో దీన్ని మనం చెక్ చేద్దాం. సో ఇది మనకి జస్ట్ మన యొక్క స్ప్రింగ్ బూట్ ఎంటైర్ అప్లికేషన్ మనకొచ్చేంటి ఒక ఎంప్టీ టెస్ట్ అనేది పెట్టినారు. ఇది కూడా మనకి వచ్చేంటి సక్సెస్‌ఫుల్‌గా రన్ అనేది అయింది. సో దానికి కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ జేఎన్‌యూలో మనకి ఇది కూడా కనిపిస్తుందనమాట. సో ఇది మనం లీవ్ ఇట్ వదిలేయండి. సో మీకు ఇప్పుడు క్లియర్‌గా మీకొచ్చేంటి కంట్రోలర్ లేయర్‌కి, సర్వీస్ లేయర్‌కి, రిపాజిటరీ లేయర్‌కి ఏ విధంగా జేఎన్‌యూ టెస్ట్ కేస్ రాయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.